ఏం చేసినట్టే సూర్యుడిలోని తీక్షణత, చంద్రుడిలోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పెరిగిదనం, పులిలోని కరకదనం, కాకి గోల, కోకిల ఈల, నెమల్లో నుంచి నాట్యం, చీమలో నుంచి శ్రమించే గుణం, నక్కలో నుంచి జిత్తులు, ఎన్ని తీసి మిక్సీలో వేసి మహిమాన్ చేశాడు సతీష. ఇట్స్ నాట్ సో ఈజీ టు హ్యాండిల్. సూర్యుల్లోని తీక్షణత అంటే కంటి చూపుతూ చెప్పేద్దామంటారా? ఆ టైంలో చూడడం. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం. ఆడవాళ్ళు 2 పవర్స్ ఉంటాయట. చల్లగాను ఉండగలరు, వెచ్చగాను ఉండగలరు. అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మగవాళ్ళు నిద్రపిచ్చేయగలరు, వాళ్ళు తలుచుకుంటే మాకు నిద్ర లేకుండా చేసే. నిజం. ఒక ఆవిడ సంక్షోభని నిద్రపిచ్చేసింది, ఇంకొక ఆవిడ ఏలియాకి నిద్ర లేకుండా చేసింది. ఆకాశాన్ని దగ్గర తిప్పినోడికి డిపాజిట్లు లేవు. మాకేముంటాయి? వాళ్ళు మామూలు నిద్రపిచ్చేయగలరు, నిద్ర లేకుండా చేసేయగలరు. నిప్పులోని వెచ్చదనం, మంచులోని, పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరకదనం అంటారు కవి. ఆడవాళ్ళు చాలా పిరికి. బల్లి అంటే భయం, బొద్దింకంటే భయం, పాము అంటే భయం, చీకటి అంటే భయం, అన్ని భయాలే. ఇది భయస్తురాలు కదా అని మగవాళ్ళని రెచ్చిపోయారా బిగిసిపోద్ది అంతే. ఇంక బిగిసి మంచం ఎక్కిందా సచ్చినంత ఏందండి, మనం చెమట్లెక్కిపోవాలి తప్ప ఎంత బతిమాన తిందా. మరి ఆకలి ఎలా కాసుకుంటుందో మనకు తెలియదు. అది మేము లేనప్పుడు తినేసి పట్టుకుని పోతాం, ఆ సంగతి దేవుడికే తెలియాలి. మేము వచ్చేవాడికి అలాగే ఉంటుంది, చెమట్లెక్కిపోతాం ఇక్కడ మేము. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరిగిదనం, పులిలోని కరగదనం, కాకి గోల. వాళ్ళు ఆడవాళ్ళకి వచ్చారంటే కాకి గోల, కోకిల్లాగా పాడగలరు, నెమల్లాగా నాట్యం ఆడగలరు, చీమలాగా శ్రమించగలరు. ఏమండి ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగారు సిమెంట్తో గోడ కట్టినట్టు. నువ్వు అబద్ధం ఆడితే తడికే, మగవాళ్ళు అబద్ధం ఆడితే తడికే. ఇన్ని లక్షణాలు కలిగిన ఆడమనిషితో కాపురం చేయాలంటే దేవుడు అన్నాడు జ్ఞానము చొప్పున కాపురం తెలిస్తే తర్వాత ఇక దేవుడికి తర్వాత చేద్దాం ప్రసంగం. హల్లెలూయా.